తిరుపతి లడ్డు, డాక్టర్స్ ప్రొటెస్ట్, జూనియర్ ఎన్టీఆర్స్ దేవర, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పాటు సోషల్ మీడియాలో ప్రజలు గత 2-3 రోజులుగా ఒక మహిళ గురించి, ఆమె మరణం గురించి, ఆ మరణానికి కారణమైన వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మరణించిన మహిళ 26 ఏళ్ల యానా సెబాస్టియన్ పెరయిల్. జాబ్లో చేరిన 4 నెలలకే యానా మరణించటం, తన కూతురు మరణానికి సదరు కంపెనీలో ఉన్న టాక్సిక్ వర్క్ కల్చర్ కారణమని ఆమె తల్లి చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హెడ్లైన్స్గా మారింది. యానా కథ విన్న వారిలో చాలా మంది ఇప్పుడు బయటకొచ్చి ప్రస్తుతం వారు చేస్తున్న కంపెనీ లేదా పాత కంపెనీల్లోని టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి పోస్టులు పెడుతున్నారు. ఇది మన సొసైటీలోని సాడ్ రియాలిటీకి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అసలు యానా సెబాస్టియన్కి ఏం జరిగింది, ఆమె తల్లి ఏం చెప్పారు, ఇండియాలో ఉన్న వర్క్ కల్చర్తో మన మీద పడుతున్న భారం ఏంటి, మన కళలు ఎలా నాశనమవుతున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక్క అమ్మాయి విషాద కథ మాత్రమే కాకుండా జరిగిన దానికి ఎందుకు అందరూ రిలేట్ అవుతున్నారు, ఇది నా కథ కూడా అని ఎందుకు అనుకుంటున్నారు వంటి వివరాలతో పాటు ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్నది ఇక్కడ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న, మీరు చేసే ఉద్యోగంలో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. యానా సెబాస్టియన్ పెరయిల్ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. కఠినమైన సీఏ పరీక్షని డిస్టింక్షన్లో పాస్ అయింది. తల్లి అనితా ఆగస్టైన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీకి రాసిన లెటర్ ప్రకారం యానా వయసు 26 ఏళ్లు. కానీ ఈ జూలై 20న యానా మరణవార్త విని తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. ఈ ఏడాది మార్చ్లో ఈవై గ్లోబల్ కంపెనీకి చెందిన ఒక సంస్థలో యానా చేరింది. అది ఆమె మొదటి ఉద్యోగం. ప్రెస్టీజియస్ కంపెనీలో జాబ్ వచ్చినందుకు చాలా సంతోషించింది. కానీ జాబ్లో చేరిన కొన్ని రోజులకే యానాకి సాడ్ రియాలిటీ అర్థమైంది. జాయిన్ అయిన కొన్ని రోజులకే యానా మీద వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. లేట్ నైట్స్ వర్క్ చేయడం అలవాటైంది. నిద్ర సరిగ్గా లేదు, తిండి సరిగ్గా లేదు. వీటన్నిటికీ మించి ఎంత పని చేస్తున్నా వర్క్ ప్రెషర్ రోజురోజుకి పెరిగేది. ఆ రిపోర్ట్ పంపించు, ఈ రిపోర్ట్ పంపించు అని పైనుంచి మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేవి. ఆమె తన బెస్ట్ ఇవ్వడానికి, డెడ్ లైన్స్ మీట్ అవ్వడానికి హెల్త్ని కూడా పట్టించుకోకుండా పనిచేసేది. ఇంత టార్చర్ అవసరమా? జాబ్ క్విట్ చేయొచ్చు కదా అని తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకు కొత్తగా జాబ్లో చేరిన సగటు ఉద్యోగి చెప్పే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఇంకా నేర్చుకోవాలి, ఎక్స్పోజర్ ఉంటుంది అని యానా చెప్పింది. తన బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినా స్ట్రెస్ తీసుకోలేకపోతున్నట్టు యానాకి కూడా అర్థమైంది. ఇదే విషయాన్ని కంపెనీలో చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. మేమందరం రాత్రులు కూడా పనిచేస్తున్నాం, నువ్వు కూడా రాత్రి వర్క్ చేయి అని సమాధానం వచ్చేది. ఆఫీస్ నుంచి ఎగ్జాస్టెడ్గా వచ్చి బెడ్ మీద అలా కుప్పకూలిపోయేది. అయినా రిపోర్ట్స్ పంపాలని మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేవి. యానా తల్లి చెప్పిన ఇవన్నీ నిజమే అయితే అది ఉద్యోగం కాదు, ఇట్స్ లివింగ్ హెల్. యానా తల్లిదండ్రులు ఆమెను చివరిగా తన కాన్వకేషన్ సమయంలో చూశారు. తన సొంత డబ్బులతో తల్లిదండ్రులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం ఆమె కల. టికెట్స్ బుక్ చేసి జూలై 6న తల్లిదండ్రులను పూణేకు తీసుకెళ్లింది. అప్పటికే ఆమె వారం రోజుల పాటు ఆఫీస్ నుంచి అర్ధరాత్రి 1 గంటకు పీజీకి వెళ్ళింది. చెస్ట్లో పెయిన్ వస్తోందంటే తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈసీజీ నార్మల్గా వచ్చింది. సరిగ్గా నిద్రపోవాలని, అర్ధరాత్రులు తినడం తగ్గించుకోవాలని డాక్టర్ చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. డాక్టర్ని కలిసిన తర్వాత కూడా యానా మళ్లీ వర్క్కి వెళ్లాల్సి వచ్చింది. చాలా పనుందని, సెలవు లేదని చెప్పి వెళ్లిపోయింది. జూలై 7 ఆదివారం కాన్వకేషన్ జరిగింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు వర్క్ ఫ్రం హోమ్ చేసింది. కాన్వకేషన్కి లేట్గా వెళ్ళింది. కాన్వకేషన్ రాత్రి యానా తల్లిదండ్రులు పూణే నుంచి కొచ్చి వెళ్ళిపోయారు. కానీ కూతురు చివరి చూపు అదే అవుతుందని వారికి ఆ రోజు తెలియదు. జూలై 20న యానా మరణవార్త తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. నా ప్రపంచం తల్లకిందులైందని యానా తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. వాస్తవానికి ఇది ఒక్క యానా కథ మాత్రమే కాదు, మనలో చాలామంది ఈ కథకు కనెక్ట్ అయ్యే ఉంటారు. దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ టుడేస్ వర్క్ కల్చర్. ఎప్పుడు లాగిన్ అవుతామో తెలియదు, ఎప్పుడు లాగౌట్ అవుతామో తెలియదు. సాటర్డే లేదు, సండే లేదు, ఫంక్షన్ లేదు, ఫ్యూనరల్ లేదు, అసలు చాలామందికి లైఫే లేదు. అసలు దేనికోసం పరుగులు తీస్తున్నాం, దేనికోసం ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేసిన తర్వాత ఏం మిగులుతోంది అని ఒక్కసారి ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది. యానా కథ అక్కడితో ముగియలేదు. యానా ఫ్యూనరల్కి కంపెనీ నుంచి ఒక్కరు కూడా అటెండ్ అవ్వలేదు. కంపెనీ కోసం చివరి నిమిషం వరకు పనిచేసిన ఉద్యోగిని కంపెనీ ట్రీట్ చేసే విధానం ఇదేనా? కంపెనీలో వర్క్ స్ట్రెస్ కారణంగా మా బిడ్డ చనిపోయిందని యానా కుటుంబం బాధపడింది. వాస్తవానికి ఈ ప్రపంచంలో మనం ఉద్యోగం చేయడం లేదు, మనం స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుతున్నాం. పాములు మింగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ గంటలు పనిచేస్తూ మన బాస్ని, మన హెడ్స్ని ప్రసన్నం చేసుకుంటూ వారు ల్యాడర్ ఎప్పుడు ఇస్తారా, ఆ ల్యాడర్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ నరకం అనుభవిస్తున్నాం. యానా ఒక ఫైటర్ అని, ఏది అంత సులభంగా గివప్ ఇచ్చే మనిషి కాదని ఆమె తల్లి చెప్పారు.
నచ్చిన ఉద్యోగం చేస్తున్న ఆనాకే ఇలా అయిందంటే ఈ దేశంలో నచ్చని ఉద్యోగం చేస్తూ చాలని జీతంతో నరకం అనుభవిస్తున్న వారి గురించి ఆలోచిస్తుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అటు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల 10 పోస్టులకు వేల మంది అప్లై చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు 45,000కు పైగా మంది గ్రాడ్యుయేట్స్ అప్లై చేస్తున్నారు. ఇటు దాదాపు ప్రతి కంపెనీలో ప్రతి సెక్టార్లో సరైన మ్యాన్ పవర్ లేక ఉన్నవారు గంటలు పనికి అతుక్కుపోతున్నారు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఇక్కడ మనుషులు చనిపోతున్నా అటు వర్కింగ్ అవర్స్ పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తుండడం ఇంకా ఆందోళనకర విషయం. యాక్చువల్లీ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనే ర్యాట్ రేస్లో కొట్టుమిట్టాడుతున్నారు. డబ్బులు లేక వర్క్ ఫోర్స్ని తగ్గిస్తున్నారు. ఉన్నవారితో ఎక్స్ట్రా టైం వర్క్ చేయించి నా ఉద్యోగం కూడా పోయి ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు. మన వర్క్ కల్చర్ ఇలా ఉంటే విద్యార్థిగా 10-15 ఏళ్ల పాటు మనం కన్న కళ్ళను ఎలా నిజం చేసుకోగలుగుతాం? ఇటీవలే జరిగిన సర్వే ప్రకారం ఇండియాలో కేవలం 14% మంది ఉద్యోగులు మాత్రమే తామనుకున్నది సాధించగలుగుతున్నట్టు తేలింది. మిగిలిన వారందరూ స్ట్రగుల్ అవుతున్నారు లేదా సఫర్ అవుతున్నారు. 2023లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం సౌత్ ఏషియాలో హైయెస్ట్ వీక్లీ వర్కింగ్ అవర్స్ ఉన్న దేశం ఇండియా. కానీ సాటిస్ఫాక్షన్ విషయంలో బహుశా లాస్ట్ ఉంటామేమో. యానా పడిన కష్టం గురించి తల్లి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఈవై ఇండియా స్పందించింది. సారీ ఫర్ ద లాస్, కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, వర్క్ ప్లేస్ని ఇంప్రూవ్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడతామని చెప్పింది. అయితే యానా మరణానికి వర్క్ ప్రెషర్ కారణం కాకపోవచ్చని ఇంకేదో కారణం ఉండి ఉంటుందని కంపెనీ అంటోంది. ఒకవేళ వేరే కారణం ఉన్నా ఈ రకం టాక్సిక్ వర్క్ కల్చర్ని ఎంకరేజ్ చేయకూడదు. ఈ వ్యవస్థ ఒక దయ్యంలా మారి మనందరినీ మింగేస్తోందన్న మాట వాస్తవం. కానీ గొప్ప విప్లవం జరిగితే తప్ప పరిస్థితులు మారతాయని నాకైతే నమ్మకం లేదు. ఈ న్యూస్ ఇంకో 2-3 రోజులు వార్తల్లో ఉంటుంది, తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. ఇలాంటివి ఎన్నో జరిగాయి, భవిష్యత్తులో ఇంకెన్నో జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. బట్ ఐ బిలీవ్ ఇట్స్ టైమ్ వి స్టాప్ గ్లోరిఫైయింగ్ దిస్ టాక్సిక్ వర్క్ కల్చర్. ఓవర్ వర్కింగ్ని, అండర్ పేయింగ్ని ఎందుకు నార్మలైజ్ చేస్తున్నాం? 6 రోజులు గొడ్డు చాకిరీ చేసి ఒక్కరోజు సెలవు తీసుకునే హక్కు మనకి లేదా? మరి దీని నుంచి బయటపడడం ఎలా? మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం లేకపోతే కంపెనీకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎగ్జిట్ ఇచ్చిన వెంటనే ఇంకొకరు వస్తారు. మహా అయితే సారీ ఫర్ ద లాస్ అని మెయిల్ వస్తుంది. అందరూ కలిసి 1 నిమిషం మౌనం పాటిస్తారు. బట్ మనకున్నది ఒకే ఒక్క జీవితం. మన జీవితం మనకి ముఖ్యం. మనలో చాలామంది వర్క్ ఈజ్ లైఫ్ అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వర్క్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సింపుల్గా ఎవరూ గివప్ ఇవ్వకూడదు. సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ గుడ్. ప్రెషర్లో ఉంటేనే, ప్రతికూల పరిస్థితులు ఎదురైతేనే మనలోని బెస్ట్ బయటకు వస్తుంది. కానీ ఎంత ప్రెషర్ తీసుకోగలుగుతాము అన్నది ఒక్కొక్కరి మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రెస్ అండ్ ప్రెషర్ని భరించలేకపోతున్నారంటే యూ హ్యావ్ టు అన్ప్లగ్. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ మీ లైఫ్ మీకు ముఖ్యం. ఎస్, ఇది చెప్పినంత ఈజీ కూడా కాదు. ఒకసారి మీరు ప్లగ్ పుల్ చేస్తే ఆఫీస్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల మనం ఏమీ చేయలేకపోతూ ఉంటాం. కానీ మీ జీవితం మీకు చాలా ముఖ్యం. అసలు లైఫే పోయేలా ఉందంటే చివరి వరకు వర్క్ చేసి ఏం ప్రయోజనం? మరణానికి ముందు నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుంటే బాగుండేది అని ఎవ్వరూ అనుకోరు. జీవితంలో ఏదీ చేయలేకపోయానన్న గిల్ట్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు స్పీకప్. మీలో మీరు దాచుకోకూడదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్తో పంచుకోవాలి. ఈ విషయంలో పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. అండ్ ఎంత పనున్నా నిద్రను స్కిప్ చేయకూడదు. సరైన తిండి, నిద్ర ఉంటే మన బాడీ వండర్స్ క్రియేట్ చేస్తుంది. అసలు చేస్తున్న పనే నచ్చకపోతే ఆ నరకం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాడ్ రియాలిటీ ఏంటంటే చాలామందికి అసలు ఏం నచ్చుతుంది, ఏం చేస్తే సంతోషంగా ఉంటామన్నది కూడా తెలియదు. దీనికోసం ఉపయోగపడే ఇకిగై టెక్నిక్ని చెబుతూ ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత దాన్ని కూడా చూడండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. టాక్సిక్ వర్క్ ప్లేస్ని తగ్గించడంలో కంపెనీలదే కీలక పాత్ర. మేబీ కొన్ని కంపెనీలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి మెజర్స్ తీసుకుంటాయేమో, కానీ చాలా కంపెనీలు అలాగే ఉండిపోతాయి. నిజమేంటంటే వర్క్ ప్లేస్ సమస్యలను చాలా కంపెనీలు కాస్ట్లీగా, టైం వేస్ట్ వ్యవహారంగా చూసుకుంటాయి. ఈ మైండ్ సెట్ మారితేనే ఉద్యోగులకు మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్ మారుతుందో లేదో చెప్పలేం, కానీ రేపనే రోజున మార్పు ఆశించొచ్చు. మీలో చాలామంది సొంతంగా కంపెనీ పెట్టాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలను నిజం చేసుకుంటే మాత్రం మీరు ర్యాట్ రేస్లో పరిగెత్తకుండా చూసుకోండి. హెల్దీ వర్క్ అట్మాస్ఫియర్ని బిల్డ్ చేయండి. మార్పు మనతోనే మొదలవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క మాట. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంకా చెప్పినట్టు, రియల్ చేంజ్ నాట్ కాండోలెన్సెస్ ఈజ్ వాట్ నీడెడ్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.
జీవితం కన్నా ఏది ఎక్కువ కాదని, ప్రెషర్ని తీసుకోలేకపోతే ఖచ్చితంగా మీ హెల్త్ను మీరు పట్టించుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ కంటెంట్ ఇప్పటి వరకు చూసి ఉంటే మా ఎఫర్ట్స్ని గుర్తించి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.